తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న సమన్వయ లోపాలు, వాటి వల్ల ఎదురయ్యే సమస్యలు ఈ పరిణామాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట బాధాకరమైన ఘటనగా నిలిచింది. ఈ ఘటన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీటీడీ చైర్మన్ ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరిల మధ్య పాతుకుపోయిన అంతర్యుద్ధం ఈ సమస్యకు మూల కారణంగా భావిస్తున్నారు. టోకెన్ల జారీ విధానం, భక్తుల నియంత్రణలో తీసుకోవాల్సిన చర్యల విషయంలో పటిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమయంలో టీటీడీ చైర్మన్, ఈవో మధ్య వాగ్వాదం తీవ్రతను మరింత వెలికితీసింది. పాలక మండలి సమావేశంలో పలువురు సభ్యులు ఈవో కార్యాచరణ శైలిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన నాయకులు ఘటనపై స్పందిస్తూ టీటీడీ లోపాలను బహిర్గతం చేశారు. పవన్ కళ్యాణ్ టీటీడీలో వీఐపీ యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టారు. ఈ సంఘటనపై తీవ్ర చర్యలకు ప్రభుత్వం తెరలేపింది. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతములను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీఎస్పీ రమణబాబు, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. మరింత ఆందోళనకరంగా ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరిలపై బదిలీ చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ సమన్వయ లోపాల ప్రభావం టీటీడీ పనితీరుపై పడింది. భక్తుల భద్రత, సౌకర్యాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు సభ్యులు తీవ్రంగా విమర్శించారు. టీటీడీ పాలనలో ఒక బృందంగా పనిచేయడం కంటే విభజన స్పష్టంగా కనిపిస్తోందని వారు వ్యాఖ్యానించారు. పాలక మండలి, అధికారుల మధ్య సమన్వయం మెరుగుపరిచేలా సంస్కరణలు చేయడం అత్యవసరం. భక్తుల సౌకర్యాల కోసం పటిష్టమైన ప్రణాళికలు అమల్లోకి తేవాలి. వీఐపీ సంస్కృతి తగ్గించి సామాన్య భక్తుల సేవలపై దృష్టి పెట్టాలి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు టీటీడీ యొక్క ప్రతిష్ట, భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడంలో కీలకంగా నిలుస్తాయి. ముఖ్యమంత్రి ఎదుటే ఈవో వాదనకు దిగడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అవసరమనిపిస్తే ఈవో, జేఈఓలపై చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదని వాదన బలంగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.